పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి లేఖనాలే నాయకత్వం వహిస్తున్నాయనే ఉద్దేశంతో ప్రయాసపడుతూ దీన్ని కొనసాగిస్తున్నటువంటి సోదరులందరికీ, అదేవిధంగా చేరి వచ్చిన అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. మనకున్న సమయము 10 నిమిషాలు. మనకి 2 నిమిషాలు ఇచ్చినా నేను అనుకున్నది మనము అందించాలని నేను కమిట్మెంట్తో ఆలోచన కలిగి ఉన్నాను. తక్కువ సమయమైన సందేశాన్ని మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తును ఆరాధించాలి, ఆరాధించకూడదు అనేటువంటి బోధలు అనేక విధాలుగా మనకు వినబడుతూ ఉన్నాయి. అసలు ఆరాధన అంటే ఏంటో మనం ముందు తెలుసుకోవాలి. ఆరాధన అనేది గ్రంథం ఏం చెప్తుంది? ఆరాధన అనే దానికి నిర్వచనాలు అనేకం ఇవ్వబడ్డాయి గ్రంథంలో. యూట్యూబ్లో చాలా నిర్వచనాలు ఉన్నాయి. అవన్నీ నిర్వచనాలు లేఖనానుసారమైనవేనా? మనము గ్రంథాన్ని చదివినప్పుడు ఆ స్వరం వినబడుతుందా అనేది కూడా మనం ఆలోచన చేయాలి. గ్రంథంలో నుండి ఆ యొక్క సారాంశం రాకపోతే ఆ యొక్క బోధకు నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది. రేపు నరకంలో కనబడితే దానికి నేను ఎందుకు ఇక్కడికి వచ్చానా అని భయపడాల్సిన పరిస్థితి ఆ రోజు భయపడక ముందు ఈ రోజు మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఆరాధన అనగానే దాని భావన 5 సంగతులని మన సోదరులు అనేక చోట్ల 5 విషయాల ఆరాధన అంటే అని చెప్పేస్తున్నారు. ఈ 5 విషయాల ఆరాధన అయితే పితరుల కాలంలో 5 విషయాలు ఉన్నాయా? ఆలోచించాలి. మనం ఇచ్చిన నిర్వచనము 3 యుగాల్లో కూడా సరిపోతుందా? పితరుల యుగంలో సరిపోతుందా? ధర్మశాస్త్ర యుగంలో సరిపోతుందా? క్రొత్త నిబంధనలో సరిపోతుందా మన నిర్వచనము అనేది మనం ఆలోచించాలి. కాబట్టి ఒక యుగానికి పరిమితమైన ఆ యొక్క భావాన్ని తీసుకెళ్ళి అన్ని యుగాలు అప్లై చేయకుండా లేఖనాలు ఆరాధన అనే దానికి ఏం నిర్వచిస్తున్నాయి, గ్రంథంలో నుండి వస్తున్న భావం ఏంటి? గ్రంథానికంటూ ఒక ప్రత్యేకత ఉంది, దేవునికంటూ ఒక స్వరం ఉంది, దాంట్లో నుండి భావం బయటకు రావాలా. దేవుని భాష అర్థం కాకుండా డిక్షనరీ దగ్గరికి వెళ్ళి ఇంకా లోకంలో నుండి భావాలు తీసుకొని వస్తూ ఉన్నారు. ఆరాధన అంటే ఇదిగో మొక్కడం, పూజించడం అనే పదాలు ఏర్కొని వచ్చేసి చాలా పదాలు జమ చేస్తున్నాను కాబట్టి నాకు ఆరాధన తెలిసిపోయింది అనుకుంటున్నాను. గ్రంథం ఇస్తున్న భావం ఏంటి, గ్రంథ భావాన్ని గుర్తించడం ఎలా అనేది మనం ఆలోచన చేస్తే ఉదాహరణ చెప్తాను. భూనివాసులు అందరూ అన్నాడు రెవల్యూషన్ 13:6-8లో. భూనివాసులు అంటే ఏమన్నాడు? భూమి మీద నివసించేవారు కాదు, జీవగ్రంథంలో పేరు లేని వారు అనే భావము గ్రంథం చెప్పింది. ఆ లెవెల్లో గ్రంథంలో నుంచి భావం రావాలా. తర్వాత లోకంలో ఉన్నదంతా అన్నాడు. లోకంలో ఉన్నదంటే మనం ఏమనుకుంటాము? చాలా సంగతులు అనుకుంటాం. దానికి మళ్ళీ ఎవరైనా ఇచ్చాడు, మీరు అనుకోవద్దు. శరీరాశ, నేత్రాశ, చూడటము ఇవి లోకంలో ఉన్నాయని చెప్పారు. భూమి మీద ఉన్న మీ అవయవాలు అనగానే మళ్ళీ హిబ్రూ, గ్రీక్ వెళ్ళిపోయి అవయవాలు కొట్టామనుకోండి, ఏమేమి చెప్తుంటే తల మండే చేత చెప్పి గ్రంథంలో నుండి దేవుని స్వరం ఏం చెప్తుంది? భూమి మీద ఉన్న మీ అవయవములు అంటే జారత్వము, అపవిత్రత, కాకపోతే ఈ దేవుని సందేశం అనమాట. ఆరాధన అనగానే ఇదిగో ప్రోసుకునే, ఇదిగో అది మొక్కడం అలా కాదండి. గ్రంథం చెప్పాలా. గ్రంథం చెప్తుంది ఆరాధన అనే దానికి సందేశం. సుమారుగా 34 లేఖనాలు. అంటే ఉదాహరణకి 100 అనే నంబర్ రావాలంటే దాని వెనకాల ఎన్ని సంఖ్యలు ఉంటాయండి? 100 సంఖ్యలు ఉంటాయి. 1తో ప్రారంభమై 100తో వచ్చినప్పుడు 100 అవుతుంది. అప్పుడు అది 100 లేక 100 అంట. ఆరాధన అనే పదము చిన్న పదమే, కానీ అది ఏర్పడడానికి దేవుడు కొన్ని పునాదులు వేసుకుంటూ వచ్చాడు. దాన్ని మనం సంపూర్ణంగా గ్రహించాలంటే లేఖనాల నుంచి రావాలా. ప్రతి లేఖనాన్ని నేను టచ్ చేస్తున్నప్పుడల్లా మీరు ఆ భావం అందులో ఉందా లేదా అనేది చూడండి. తర్వాత నేను కొన్ని పదాలు రాసుకుని వచ్చిన. ధూపం అనే పదం ఉంది. ధూపం అనగానే ఏమనుకుంటాము? లోకంలోకి వెళ్ళిపోయి ధూపం అంటే ఇది అంటాం. ధూపం అంటే గ్రంథం చెప్తుంది ప్రార్థన అని. గ్రంథానికి ఒక భాష ఉంది, గ్రంథానికంటే ఒక భావం ఉంది. కాబట్టి అపోస్తులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడమని గ్రంథం చెప్తుంటే అపోస్తుల దగ్గరికి వెళ్ళిపోవాలా, గ్రంథం దగ్గరికి వెళ్ళిపోవాలా? మనం ఏం చేస్తున్నాం? గూగుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. కాబట్టి తెల్లని వస్త్రాలు అని అన్నాడు. తెల్లని వస్త్రాలు అనగానే డినామినేషన్లు ఏం చేస్తారు? పైనుంచి కింద వరకు తెల్ల వేసుకొని తిరుగుతున్నారు. దాని భావం ఏంటి? పరిశుద్ధత. అంటే ప్రతి దానికి ఒక భావం ఉంది. మరి ఆరాధన అనే దానికి భావం లేదా? దానికి గ్రంథం ఏం చెప్పలేదా? దాన్ని కూడా మనం ఆలోచన చేయాలి కదా. దాని గురించి మనం ఆలోచన చేయాలంటే ఒక లేఖనాన్ని మనము చదువుదాం. మనందరికీ తెలిసినట్టుగా మత్తయి సువార్త 15వ అధ్యాయంలో జనరల్గా చెప్తాను, 7వ వచనం కింది దాకా ఈ మనుషులు కల్పించిన పద్ధతులను దేవోపదేశములను బోధించుతూ వీరు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు. ఆ పదముల నుండి వస్తున్న స్వరము లేక శబ్దము ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆలోచన చేయండి.
మనుషుల పద్ధతులు బోధించిన వాడు ఏం చేస్తున్నాడు? వ్యర్థంగా ఆరాధన చేస్తున్నాడు. అదే దేవుని కట్టడాలు, దేవుని నియమాలు, దేవుని పద్ధతులు, దేవుని ఆజ్ఞలను ఉన్నది ఉన్నట్టుగా కలపకుండా బోధించిన వాడు ఏం చేస్తున్నాడు? సత్యారాధన చేస్తున్నాడు. ఆరాధన అనేది 100 సంఖ్యలు నేను ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా ఒక పదం ఏర్పడాలంటే కొన్ని గ్రంథాల నుంచి లేఖనాలు ఒక దగ్గరికి తీసుకొచ్చినప్పుడు చదివినప్పుడు ఆ భావం బయటికి రావాలా. మనుషుల పద్ధతులు బోధించిన వాడు ఏం చేస్తున్నాడు అంటే వ్యర్థారాధన చేస్తున్నాడు. దేవుని సందేశాన్ని కలిపి జరపకుండా తెర మీదకి తీసుకొచ్చినప్పుడు అది ఆరాధన అనబడుతూ ఉంటుందని ఒక భావం చూసాం అంతవరకు. తర్వాత అంటున్నాడు ఆరాధన, దేవదూత ఆరాధన అనే పదం కనబడుతూ ఉంటుంది, స్వేచ్ఛ ఆరాధన అనే పదం కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు స్వేచ్ఛ ఆరాధన అంటే స్వతంత్రంగా స్వేచ్ఛగా నీకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోవడం. క్రీస్తునందు నీకు స్వాతంత్రం కలిగి ఉన్న అన్నీ చేయదగినవి కావు. కాబట్టి నువ్వు స్వేచ్ఛగా స్వతంత్రంగా నువ్వు చేస్తున్నావు అంటే నువ్వేం చేస్తున్నావు అనమాట? దేవునికి విరోధంగా స్వతంత్రుడుగా నువ్వు కార్యక్రమాలు చేస్తున్నావు. మేము స్వతంత్రులమైన క్రీస్తు దాసులము, మా స్వాతంత్రము లేఖనాల హద్దుల్లో. కాబట్టి మనం స్వతంత్రులం అనేటువంటి భావనతో జీవించకుండా మనము లేఖనాల యొక్క పరిధిలో, లేఖనాల హద్దులో రోమ 12:1-2 అంటాడు, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని దేవునికి సమర్పించడం అనేది ఏమై ఉంటుంది? యాగము అన్నాడు. యాగం అంటే బలి. పితరుల కాలంలో బలి ఉందా? ధర్మశాస్త్రంలో బలి ఉందా? కొత్త నిబంధన బలి ఉందా? కాబట్టి 3 యుగాల్లో ఏది గ్రంథం తెలియజేస్తుంది? కాబట్టి అక్కడ విశ్వాసం అనేది లేకుండా కయ్యను అర్పించిన బలి ఏమైంది? రిజెక్ట్ అయిపోయింది. విశ్వాసముతో ఆత్మ సంబంధంగా దేవుడు తెలియజేసినట్టుగా అర్పించినప్పుడు ఏమైంది? అది అర్పణ అంగీకరించబడింది. ధర్మశాస్త్రంలో విశ్వాసం ఉంది, అర్పణ బలులు అర్పించినప్పుడు అంగీకరించబడ్డాయి. క్రీస్తు ప్రభు కూడా విశ్వాసంతో తన్ను తాను అర్పణగాను బలిగాను అర్పించుకున్నారు. మనకు కూడా గ్రంథం ఏం చెప్పింది? సజీవ యాగంగా నిన్ను నీవు అర్పణగా అర్పించుకోవటము యాగమై ఉంటుంది. సజీవ యాగంగా అర్పించుకోవడంతో పాటు ఆత్మ సంబంధమైన 5 బలుల గురించి గ్రంథం మాట్లాడింది. ఒకటి, నిన్ను నీవు సమర్పించుకునేది రోమ 12:1 అన్నాడు, సజీవ యాగం. యాగం అంటే బలి. 2, హెబ్రీ పత్రిక 13:15 అన్నాడు, స్తుతి యాగం అంటే స్తుతించడం యాగం, బలి. గ్రంథానికి ఒక భావం ఉంది, దానికి ఒక భాష ఉంది. దాని దగ్గరికి వెళ్ళి మనం చేతులు కట్టుకున్నప్పుడు చెప్తూ ఉంటుంది గ్రంథం మనకి. కాబట్టి సజీవ యాగంగా నువ్వు బలి సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. 3, 16వ వచనం అక్కడే, ఉపకారం. 4, ధర్మం చేయ మర్చిపోకూడదు. ఉపకారమును ధర్మమును 2 కలిపి ఇట్టి యాగములు అనడం, ములు అనమాట, బలులు, ఆత్మ సంబంధం బలులు. నీ విశ్వాస యాగములో పానార్పణముగానే మాట్లాడతాం, విశ్వాస యాగం. కాబట్టి ఒకవేళ చనిపోయే పరిస్థితి వచ్చినా ఈ విశ్వాసం విషయంలో చావడానికైనా సిద్ధపడేటువంటి తెగింపు కలిగి జీవించటం. కాబట్టి ఆరాధన గ్రంథంలో 2 విధాలుగా చెప్పబడింది. ఒకటి, సంఘంతో కలిసి దేవుడి యొక్క ఆజ్ఞలను పాటించడం అనేది సంఘంతో ఆరాధన అవుతుంది. 2, నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవడము నిత్య ఆరాధన అయి ఉంటుంది. కాబట్టి జీవిత ఆరాధన ఉంది, సంఘ ఆరాధన ఉంది. ఈ 2 గ్రంథం తెలియజేసింది. 8 నిమిషాలు అయితే నాకు ఇంకోటి 10 మినిట్స్ టైం. కాబట్టి గ్రంథం ఈ విధంగా తన లైన్లో వెళ్తూ ఉంది. ఆత్మ సంబంధం బలి అర్పించడం ద్వారా, ఆత్మతో సత్యంతో అని 2 పదాలు వాడాడు. మళ్ళీ ఆత్మతో అంటే ఏంటి? మనం చేతితో తింటాం, స్పూన్తో తింటాం. ఆత్మతో అంటే తో అన్నప్పుడు పక్కన ఏదో ఉంది లేక ఎవరో ఉన్నారు. ఫిలిప్పీ పత్రిక 3:3 ఏమంటాడు? ఆత్మ వలన ఆరాధించచ్చు అంటాడు. ఆత్మ వలన, క్రీస్తు నందు, క్రీస్తు ద్వారా. ఇప్పుడు ఆత్మ వలన అన్నప్పుడు పరిశుద్ధాత్మనికి ఏం లేదు, ఆరాధన జరగలేదు. క్రీస్తు నందు అన్నప్పుడు ఎవరికి ఆరాధన జరగట్లేదు, క్రీస్తు జరగడం లేదు, తండ్రి అని దేవునికి. కాబట్టి ఆరాధన అనేది మొదటి స్థానాన్ని సూచిస్తుంది. ఉదాహరణకి దేవుడు అద్వితీయుడు, దేవుడు ఉన్నతమైన వాడు, దేవుడు మహామహుడు అని. మహామహుడు అంటే ఎంత మహిమ? మహామహిమ గలవాడని స్థానంలో ఆయన ఉన్నాడు. కాబట్టి దేవుని మొదటి స్థానంలో పెట్టి ఆయన ఆజ్ఞకు లోబడటం ఆరాధన అయి ఉంటుంది. అంతేగాని యేసుప్రభుకి ఇట్లా మొక్కారు, సాగిలపడ్డారు అంటే పడుకొని లేస్తే ఆరాధన అయితే 2 గంటల సేపు మనం ఎందుకు ఉంటాం చర్చిలో? చెప్పండి, చర్చ్ బిల్డింగ్లో పడుకొని లేవడమే ఆరాధన అయితే మనకి ఎంతసేపు, ఎన్ని సెకండ్లు అయిపోతుందా పని? కాబట్టి పడుకొని లేవడం ఆరాధన కాదు.
సాగిలు పడ్డ రోజు పడుకుని లేచారంటే మనం కూడా పడుకుని లేచి వెళ్ళిపోతాం ఫ్యామిలీతో. 2 గంటల సేపు ఎందుకు ఉంటున్నాం అక్కడ? కాబట్టి గ్రంథము ఆరాధన గురించి నిర్వచించింది. సుమారుగా 34 వచనాల కంటే ఎక్కువ వచనాలు కోట్ చేశాడు దేవుడు. వాటిని ధ్యానం చేయాలి. దాని యొక్క సారాంశం బయటకు వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి ఆరాధన అనగానే డిక్షనరీ దగ్గరికి వెళ్ళకండి, గ్రంథం దగ్గరనే ఆలోచన చేయండి. అది దేవునికి మాత్రమే చెందుతుంది. మొదటి స్థానము ప్రభుకు మొదటి స్థానం లేదా నాకంటే ఎక్కువ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించమన్నాడు కంటే ప్రభుగా రాజుగా ఆయనకు మొదటి స్థానం, అద్వితీయ దేవుడుగా ఆయనకు మొదటి స్థానం, దాన్ని ఆరాధన. కాబట్టి మొదటి స్థానంలో ఇంక ఎవరిని పెట్టినా నీ ఆరాధన ఏమైపోయింది? చెల్లుబాటు కాదనమాట. మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు అది ఆరాధన కిందికి లెక్కించబడుతుంది. నాకు ఇచ్చిన సమయము ముగించబడింది. అందరికీ వందనాలు.